మరోసారి మోసపోకూడదనే ఉద్దేశం చేత ప్రేమ నుంచి విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కుటుంబపరమైన ఒడిదుడుకులు, కొత్త చికాకులు కలిగించే అవకాశం. సుమంగళి పసుపు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టకండి, లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే శని భగవానుడు దశమస్థానంలో ఉండి సౌఖ్యస్థానం చూస్తున్నాడు కాబట్టి కొంత మానసికమైన ప్రశాంతత తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. కొత్త గృహానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆభరణాలు మార్చి తాకట్టు పెట్టి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కార్యాలయాల్లో నూతన అధికారులతో సఖ్యత కలిగి ఉంటారు. అధికారులకు కావాల్సిన పనులు చేసి పెట్టడం వల్ల వారి మనలో పొందగలుగుతారు. పక్షులకు దానం వేయండి. మీ శక్తి మీద, స్వశక్తి మీద ఆధారపడి ఉంటేనే మీకు నష్టం జరగకుండా ఉంటుంది. ఈ వారం అనుకూలమైన అవకాశాలు ఏర్పడతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. రహస్య సమాచారం ద్వారా ప్రయోజనం దక్కించుకోగలుగుతారు. కార్యాలయాల్లో తోటివారి వల్ల ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. మీ రహస్యాలు వెల్లడించకండి. కుటుంబ విషయాలు చర్చించకండి. కుక్కలకు చపాతీ తినిపించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. స్వశక్తి సామర్థ్యాల వల్ల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న మన వారు క్షేమ సమాచారం, శుభవార్తల గురించి ఆరాటపడతారు. కోర్టు వ్యవహారాలు ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఏ నిర్ణయం సరిగా తీసుకోలేరు. పక్షులకి నీళ్లు పెట్టండి. ప్రతి ఒక్క సమస్యకి మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఇక ఈ అనుకూల తేదీలు 7, 9, 16, 18, 23, 27. ప్రతికూల తేదీలు 2, 4, 12, 14, 21, 25, 29. ఈ తేదీల్లో ప్రయాణాలు చేయకండి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల, గురుపాదుకా స్తోత్రం వినడం కానీ, పారాయణ చేయడం వల్ల కానీ గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ, గురువారం సాయిబాబా ఆలయ దర్శనం కానీ, రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గురువుల ఆశీర్వాదం వల్ల మీకు చేసే పనులలో సమస్యలు తగ్గుతాయి. గురువారం రావి చెట్టు ప్రదక్షిణం 16 సార్లు శివాలయంలో శివాభిషేకం గురువారం రోజు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు తగ్గుతాయి. దానాల విషయానికి వస్తే పశువులకు వస్త్రాలు, శనగలు ఇవ్వండి. బీదవారికి పుస్తకాలు దానం చేయండి. ఇది ముఖ్యంగా మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ, పసుపు రంగు పళ్ళు తినడం కానీ చేయవద్దు. విద్యాదానం చేయండి. బీద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. శుభమస్తు.